మరో అంశం తీసుకుంటే రాకేష్ గారు ఓవైపు వట్టి నాగులపల్లి భూములకు సంబంధించిన వ్యవహారం, మరోవైపు లియో మెరిడియన్కు సంబంధించిన వ్యవహారం రెండు కూడా చుట్టుపక్కల ఉన్న భూములకు సంబంధించిన రెండు కూడా తీవ్ర స్థాయిలో కుదిపేస్తున్న అంశం మనం చూస్తున్నాం. వరుస కథనాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. తాజాగా మొత్తం అగ్రిమెంట్ చేయనందుకే మొత్తం వ్యవహారం అంతా కూడా ఒత్తిడి పెంచి ఏ రకంగా భూమిని కబలించాలనే ప్రయత్నం వట్టి నాగులపల్లిలో చేస్తే ఏకంగా 20 ఎకరాలకు ఎసరుపెట్టారు. 800 కోట్ల రూపాయల భూములు లియో మెరిడియన్ దగ్గర దోచుకునేందుకు అక్కడ ఎవరైతే ఉన్నారో వారిని కబలించేందుకు, వారిని బెదిరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే అంశం ఎట్లా చూడాలి? ఈ రెండు ఇష్యూస్ను కూడా మనం ఈ రెండు ఇష్యూస్ కాదు, ఇంకో ఇష్యూ కూడా మనం యాడ్ చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లుని కంపెనీ గురించి లఘుచర్లలో గిరిజన రైతుల్ని బెదిరించింది ఏదైతే ఉన్నదో అదే పరంపర ఈరోజు కూడా కొనసాగుతుంది. మనం చూసాం, నగరం నడిబొడ్డున ఒక సిమెంట్ ఫ్యాక్టరీ కంపెనీ ఓనర్కు తలకు తుపాకీ గురిపెట్టి, అది మీరు నేను చెప్పింది కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పింది, ఎఫ్ఐఆర్ రాసింది, తలకు తుపాకీ గురిపెట్టి బెదిరించినటువంటి దాఖలాలు మనం చూసినాం. అంటే ఇది తల్లి ఆవు చేన్మెత్తే దూడ కంచమెత్తే, అది గట్టుమెత్తది అన్నట్టు అది కూడా గదే దాంట్లో తింటుంది. ఇప్పుడు అట్లనే అయింది. తన అల్లుని గురించి రేవంత్ రెడ్డి గారు ఏదైతే దౌర్జన్యకాండం మొదలుపెట్టిరో రఘుచర్లలో, దాన్ని ఏ విధంగా ఆ రోజు కేటీఆర్ గారు అడ్డుకున్నారు. ఈరోజు ఎందుకు వస్తుర్రు? జనతా దర్బార్ లేక తెలంగాణ భవన్కి అందరూ కూడా ప్రజలందరూ వచ్చేసి ఎందుకు కలుస్తున్నారు కేటీఆర్ గారిని? అది హైడ్రా బాధితులు కావచ్చు, లేకపోతే మూసీ బాధితులు కావచ్చు. మీకు ఎంత దుర్మార్గం అంటే, మూసీది కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి. దసరా పండుగ అందరూ ఊర్లలోకి పోదామని బతుకమ్మ పండుగ కొత్త బట్టలు కొనుక్కొని ఊర్లలోకి పోతుంటే ఒక్క హెచ్చరిక కూడా చేయకుండా, సైరన్ వేయకుండా డైరెక్ట్గా నీళ్లు హిమాయత్ సాగర్ గేట్లు అయితే నీళ్లు రిలీజ్ చేశారు. మొత్తం ఏదైతే ఎమ్లిబన్ బస్ స్టాండ్ అంతా కూడా మునిగిపోయింది. ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఒక కుట్ర ఏ విధంగా ఉంటుంది అనేది, ఒక భూ బకాసురుని కుట్ర ఎట్టుంటుంది అనేది ఈరోజు మనకు స్పష్టంగా లియోనియా దగ్గర, అదేవిధంగా ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఏది బాంబుల్ రెడ్డి అని చెప్పేసి అనుకునేటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కొడుకు చేసినటువంటి దౌర్జన్యకాండ. ఇది మీరు నేను చెప్పి హైకోర్టు పోయి స్టే తెచ్చుకున్నారు. నిజంగానే నువ్వు దౌర్జన్యం చేయకపోతే, నిజంగానే నువ్వు తప్పు చేయకపోతే వాళ్ళు హైకోర్టు పోయి స్టే ఎందుకు తెచ్చుకున్నారు? ఒక అంశం. రెండో అంశం, ఇప్పుడు నిజంగా నువ్వు లీకేజ్ ఎందుకేంది? నువ్వు తీసుకున్న పాలసీ కదా అది. మా పాలసీ అని చెప్పినావు కదా నువ్వు. మా పాలసీ అని చెప్పింది ఈ మొత్తం భూముల చుట్టే భూముల పంచాయతీలు. ఈ భూములు ఏ విధంగా దోచుకోవాలి? ఎక్కడన్నా ఇంతవరకు ఒక ఫ్యాక్టరీ గురించో, లేకపోతే ఇంకో ఐటీ కంపెనీ గురించో, ఇంకో సెస్ జోన్ గురించో, దేని గురించి అయినా చర్చ ఉందా అండి? ఓకే, ఏది చూడు, ఏమన్నా చూడు, భూములే, భూములు భూములు భూములు. పొద్దుగా లేస్తే భూములే, రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్. అది మన పేదోనికి కాదు, అది మినిస్టర్లకు, మంత్రులకు, ముఖ్యమంత్రికి, ముఖ్యమంత్రి అన్నదమ్ములకు ఇదే పని. వేరే మాట ఏదైనా వినబడుతుందా? ఒక మిషన్ కాకతీయనో, మిషన్ భాగీరథనో, కాళేశ్వరం ప్రాజెక్టో, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు, ఏదైనా ప్రాజెక్టు పేరు వినబడ్డదా? ఒక గూడో బడో ఏదైనా వినబడుతుందా? ఎంతసేపు రియల్ ఎస్టేటే. రాష్ట్రమా రియల్ ఎస్టేటా? ఇది ఒక వెంచర్ కంపెనీ అండి ఇది. కాబట్టి నేనేమంటున్నా, కంప్లీట్గా నేను ఈరోజు లియోనియో దగ్గర జరుగుతుంది కావచ్చు, లేకపోతే రాఘవ కన్స్ట్రక్షన్ చేస్తుంది కావచ్చు, ఇవన్నీ కూడా కంప్లీట్ రియల్ ఎస్టేట్ చుట్టూ రాష్ట్రం మొత్తం తింపుతురు. ఒక అభివృద్ధి గురించి చర్చ లేదు, ఒక నోటిఫికేషన్ లేదు. ఈయన అంటాడు ఏమన్నంటే, నేను 61,000 కాదు, నువ్వు ఇచ్చింది ఒక 5,000 6,000 ఉద్యోగాలే. మిగతా అని గారు కేసీఆర్ గారు ఆ రోజు ఏది గ్రౌండ్ టెస్ట్ పెట్టింది. పోలీస్ కానిస్టేబుల్లకు, ఎస్ఐలకు గ్రౌండ్ టెస్ట్ లేకుండా వాళ్ళు సెలెక్ట్ అవుతారా? గ్రౌండ్లో టెస్ట్ పెట్టిందంతా కేసీఆరే, రిటర్న్ టెస్ట్ పెట్టింది కేసీఆరే. అన్నీ అయిపోయిన తర్వాత ఉత్త పత్రాలు ఇచ్చేసి దానికి నేను ఇచ్చానని చెప్పుకుంటాడు. మొన్న ఒక గమ్మతైన సంఘటన కూడా జరిగింది రాష్ట్రంలో. ఏంది? ట్రైనీ సర్వేయర్లకు, వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు, ట్రైనీ సర్వేయర్లకు కూడా సర్టిఫికేట్ ఇస్తారట ఈయన. లాస్ట్కు డీజీపీకి కూడా ఇచ్చిండు అపాయింట్మెంట్ ఆర్డర్. డీజీపీకి ఇంతవరకు నాకు తెలిసి ఈ దేశం చరిత్ర మొత్తంలో ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి లేకపోతే ఇంకెవరో ఇయ్యలే. ముఖ్యమంత్రి అందరికి ఇచ్చుడు అలవాటే డీజీపీ కూడా ఇచ్చేసిండు ఆయన. ఏం డీజీపీ నువ్వు కొత్తగా ఐపీఎస్ పాస్ చేయించినవి ఏంది? కాబట్టి నేనేమంటున్నానంటే, ఇది మొత్తంగా కూడా ఒక అజ్ఞాని. ఐఐటీకి, ఐటీఐకు, IIITకి తేడా తెలియని ముఖ్యమంత్రి అండి మనకు. భారతదేశానికి, రాష్ట్రానికి తేడా తెలియని ముఖ్యమంత్రి. హైదరాబాద్ తెలంగాణ చుట్టాడ 3 దిక్కుల నీళ్లు ఉన్నాయని చెప్తాడు. లేకపోతే నిన్న బాసాలున్న ఐఐటి అంటాడు. అరే IIIT అది రాష్ట్ర ఫండ్స్తో నడుతుంది, ఐఐటీస్ సెంట్రల్ ఫండ్తో నడుతాయి, అది కూడా తెలియదు. నేను కొడంగల్లో పెడతా అంటాడు. అది ఏం పెడుతున్నావు, దేనికి పెడుతున్నావు, ఎట్లా పెడుతున్నావు కూడా తెలియదు. కాబట్టి మొత్తం కూడా ఒక అజ్ఞాని అయినటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆయన ఎంతసేపు
ఎదుటి వారిని ఎట్లా వేధించాలి, ప్రతిపక్ష పార్టీలను ఎట్లా వేధించాలి, తన లాభం ఎట్లా చూసుకోవాలి. దీనికి తానా అంటే తందాన, బడే బాయ్ చోటే బాయ్ బంధం. అసలు తెలంగాణ రేజింగ్కు ప్రధానమంత్రి వచ్చుడేంది, ఈయనంటే ఎయిర్పోర్ట్ ఈయన కడుతుండట. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ఎవడన్నా స్టేట్ గవర్నమెంట్ దాంట్లో ఎయిర్పోర్ట్ సబ్జెక్టు, సెంట్రల్ గవర్నమెంట్ సబ్జెక్టు. అసలు ఎయిర్పోర్ట్ దేనిది అది? ఎయిర్పోర్టు అసలు ఏది పౌర విమాన శాఖకి సంబంధించిన డిఫెన్స్ వాళ్ళ ఎయిర్పోర్ట్ అది. దానికంటే ఇక్కడ కంపెనీలు వస్తాయని చెప్పి ఏది పడితే అది అబద్ధాలు మాట్లాడడం అలవాటై ఆయన నిజాలు ఎప్పుడూ మాట్లాడట్లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనించడం జరుగుతుందని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రజలు కోరుకుంటున్న అభివృద్ధి. ఇంకోటి ఏంటంటే ప్రజలు కూడా ఈ ఏది మెడగొడ్డ పాము కరవగా తప్పదన్నట్టు ఓటేసినాం కాబట్టి కాంగ్రెస్ పార్టీకి 5 ఏళ్ళు అనుభవించాలని చెప్పేసి వాళ్ళు బాధపడుతూ అనుభవిస్తూ 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాలు ఎట్లా వెళ్ళిపోతామని చూస్తారు వాళ్ళు. కానీ ఒకటే చెప్తున్నాం, కానీ ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయకండి. కాంగ్రెస్ పార్టీలో కూడా అంతో ఇంతో రాష్ట్రాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా తెలంగాణ ప్రజలే కాబట్టి ఆ దిశగా ఆలోచించమని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కేటీఆర్ గారు తీసుకున్నటువంటి సంపూర్ణ విప్లవాత్మకమైన నిర్ణయం ప్రజల దృష్టికి తీసుకుపోవడం. ₹1 ₹2 కాదండి, 5 లక్షల కోట్ల కుంభకోణం అది. నేనేమంటే 5 లక్షల కోట్ల కుంభకోణం ఎట్లయితుందో కూడా కేటీఆర్ గారు స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఉన్న భూములు కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ జోన్ భూములు కావచ్చు. మీరు అంటారు కేటీఆర్ గారు ఇచ్చారు, కేసీఆర్ గారు ఇచ్చారు, ఆ ప్రభుత్వం ఇచ్చింది, ఈ రద్దు చేయండి, మీరే కదా ప్రభుత్వం. మేము ఎక్కడిచ్చినా చూపెట్టండి. ఒక కంపెనీకి భూములు ఇచ్చినటువంటి దాఖలాలే ఉన్నాయి తప్పితే ఆ కంపెనీ భూములను రియల్ ఎస్టేట్కి వాడినటువంటి దాఖలాలు ఎక్కర్లేవు. అదేవిధంగా దేశం మొత్తంలో ఉన్న పాలసీని స్టడీ చేసినటువంటి గొప్ప నాయకుడు మా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. అంతేగాని మీలక ఎట్లా అక్కో ధరకు అమ్ముదాం, ఏం చేద్దామని చెప్పేసి ఏ రోజు కూడా ఆలోచించలేదు. కానీ తెలంగాణ ప్రజలు ఆలోచించండి. ఒక కంపెనీ తరలిపోయిన తర్వాత ఆ కంపెనీ ఎక్కడ పెడతారో కూడా ఆలోచించాలి. అదేవిధంగా ఈరోజు రియల్ ఎస్టేట్ వెంచర్లు వచ్చేసి వాళ్ళు ఏదైతే అక్కడ ఉన్నటువంటి గోశాలను ధ్వంసం చేస్తారని, ఎందుకు ఒక బీజేపీలో ఒక గోను పట్టుకపోతేనే లొల్లి చేసేటోళ్ళు గోశాల ధ్వంసం చేసి ఇంతవరకు మాట్లాడలే. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాష్ట్రంలో ఏం నడుస్తుంది, ఒక ఆయన వస్తాడు హిందూ దేవుళ్ళని తిట్టి, ముఖ్యమంత్రి డైరెక్ట్ హిందూ దేవుళ్ళని తిడతాడు. మీకు మాంసం తినని కోదేవుడు ఉన్నాడు మందా అని. ఏం మాట్లాడుతున్నావు నువ్వు హిందువు కాదా? మాట్లాడి ఏం కావాలి? బీజేపీని పైకి లేపాలి. అయ్యప్ప మాల వేసుకుంటే ఒక పోలీస్ ఆఫీసర్కు నోటీస్ ఇస్తారు. కేరళలో కూడా లేదండి, కమ్యూనిస్ట్ ప్రభుత్వంలో కూడా లేదు, ఇక్కడ నోటీస్ ఇస్తారు. ఏంది? మత ఘర్షణలు సృష్టించాలి ఇక్కడ, మతం మంటలు రేపాలి. ఆ మతం మంటలు రేపి దాంతో బీజేపీని ఆ బడేబాయిని పెంచాలి, ఈ చోటేబాయి బడేబాయిని పెంచాలి. ఈ కార్యక్రమాలు చేపట్టుకుంటున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఒక తెలంగాణ అనేది సుభిక్షంగా శాంతియుత వాతావరణంలో బతుకున్నటువంటి తెలంగాణను ఒక ఘర్షణ వైపు నెట్టివేయాలి, ఒక ఘర్షణను సృష్టించాలి. ఆ సృష్టించడం ద్వారా తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనించడం జరుగుతుంది. తప్పకుండా అది నేనేమంటానంటే దేవుళ్ళను దూషించడం కావచ్చు, అదేవిధంగా మత ఘర్షణలు సృష్టించాలని కుట్ర చేయడం కావచ్చు, ఇండస్ట్రీ భూములు అమ్ముకోవడం కావచ్చు, తన మీద ఒక అపవాదు రాగానే ఇప్పుడు ఏమైంది, హెల్త్ అనేది చెప్పేసి ఒక కాన్సెప్ట్ రాగానే వెంటనే పవన్ కళ్యాణ్ 10 రోజుల కిందట పవన్ కళ్యాణ్ మాట్లాడితే పుల్లేసి మాట్లాడుతురా, అప్పుడే జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడారు. కాబట్టి నేనేమంటానంటే ఒక సంచలనాన్ని సృష్టించడం ద్వారా జరుగుతున్నటువంటి దుర్మార్గాన్ని, అవినీతిని కప్పుపుచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించడం జరుగుతుంది.